హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 4 PM అవుతుంది. ఇక ఈరోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే మైక్రోసాఫ్ట్ నుంచి గేమర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. మనకి ఆగస్టు 1 నుంచి ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్సెస్ కానీ అండ్ ఇవన్నీ కన్సోల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇంక్రీజ్ అయితే కాబోతున్నాయి ప్రైసెస్ అనేటివి. మీకు PS5 తెలిసే ఉంటుంది. ఇది మనకి 512GB వేరియంట్ వచ్చేసరికి అయితే అప్రాక్సిమేట్గా $100 అయితే పెరగబోతుంది. అండ్ 1TB వేరియంట్ వచ్చేసరికి అయితే $150 అయితే ఇంక్రీజ్ అయితే కాబోతుంది. ఎవరైనా మీరు గేమర్స్ ఒకవేళ గేమ్స్ వీళ్ళు PS5 కానీ అవన్నీ కన్సోల్స్ కానీ బై చేయాలనుకుంటే ఇప్పుడే కొనండి. మీకు ఆగస్ట్ వరకు అయితే మీకు ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయితే కాబోతున్నాయి. అండ్ మెయిన్గా ఎందుకు ఎలా చేస్తున్నారంటే, నాకు తెలిసి అయితే GTA 6 అయితే రాబోతుంది కదా, దీనికోసం అయితే అందరూ ఆర్డర్ లైన్ అయితే ఉంటుంది. మనకి మెయిన్గా ఒకసారి అయితే వాళ్ళు PS5లో అయితే ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు. దానికోసం అయితే ఇంక్రీజ్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. ఢిల్లీ 2.0 అయితే చూడబోతున్నారు 2028లో. ఎందుకు అలా అన్నానంటే, మనకి April 1, 2028 నుంచి మనకి పెట్రోల్ వెహికల్స్ కానీ అలాగే 2-వీలర్ వెహికల్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా రిజిస్ట్రేషన్స్ అయితే స్టాప్ చేయబోతున్నారు. అంటే మనకి పెట్రోల్ వెహికల్స్ అన్ని బ్యాన్ చేయబోతున్నారు కంప్లీట్ గా. మీరు ఏం చేయాలంటే ఈవీ బైక్స్ కానీ ఈవీ కార్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయాలి. కంప్లీట్ గా పెట్రోల్ వెహికల్స్ అయితే బ్యాన్ చేస్తున్నారు కాబట్టి మనకి మెయిన్గా వచ్చేసరికి అయితే కార్స్ అంటే మనకి టాటా సిరీరా నుంచి ఒక కొత్త కార్ అయితే రాబోతుంది. ఇది అప్రాక్సిమేట్గా మనకి 500 కిలోమీటర్స్ వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. మరి చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ అవుతుంది ఇది. OnePlus N6 ఇది ఇండియాలో లాంచ్ చేశారు. మనకి ఇది N సిరీస్తో ఫస్ట్ మొబైల్ ఇది రావడం. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి సేల్స్కి July 4th అనేది రాబోతుంది. దాంతోపాటు మనకి Samsung Galaxy M47 5G కూడా July 4th అయితే రాబోతుంది. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే OnePlus N6 ఇది స్టార్టింగ్ వేరియంట్ 4GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే 20,000 అయితే వస్తుంది. మీకు మళ్ళీ 4GB మొబైల్స్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాయి. మీకు అన్ని మొబైల్స్లో ఇప్పటి నుంచి 4GB వేరియంట్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే 21,999 అయితే వస్తుంది. మీకు ఇవన్నీ ఆఫర్స్ కలుపుకొని అయితే వస్తున్నాయి. దీంతో పాటు దీంట్లో మనకి 8000 mAh బ్యాటరీ, దాంతోపాటు 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మీరు 5 minutes ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 1 hour వరకు అయితే యూట్యూబ్ అయితే చూడవచ్చు అంట వీళ్ళు చెప్తున్నారు. అండ్ కెమెరాస్లో మనకి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. దాంతోపాటు మనకి ఫ్రంట్ వచ్చేసరికి అయితే 8 MP ఇస్తున్నారు. నాకు కొద్దిగా ఫ్రంట్ కొద్దిగా తక్కువ అయితే అనిపించింది. లైక్ మనకి కొద్దిగా 30 MP 12 MP ఇచ్చినా బెటర్ అయితే అనిపించింది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే MediaTek Dimensity 7360 ప్రాసెసర్ కానీ లేదంటే 6380 ప్రాసెసర్ కానీ ఇదైతే ఉండొచ్చు. అండ్ Samsung Galaxy M47 5G ఇది మనకి అదే రోజు సేల్స్కి అయితే వస్తుంది. అండ్ దీంట్లో Snapdragon 6 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అండ్ 6000 mAh బ్యాటరీ, అలాగే 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇది 22,999 అయితే వస్తుంది. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి ఇది OnePlusకి అలాగే Samsungకి పోటీ అయితే కావచ్చు. Gemini AI కెపాసిటీని కొద్దిగా లిమిటెడ్గా అయితే చేయబోతున్నారు గూగుల్ వాళ్ళు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సర్వర్స్ డిమాండ్ అనేది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. అండ్ మనకి మెయిన్గా వచ్చేసరికి అయితే మిగతా AI ప్రాజెక్ట్స్ అనేవి స్లోగా అయితే అవుతున్నాయంట. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ మీకు తెలిసి ఉంటుంది. ఇది మనకి బిగ్గెస్ట్ AI ఫైనాన్సింగ్ కంపెనీ హిస్టరీలోనే. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే దీని వాల్యూ మనకి $84 బిలియన్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా క్లోజ్ చేసి పడేశారు. వాట్సాప్లో ఒక మేజర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. మీకు ఒకవేళ తెలియని నంబర్స్ నుంచి మెసేజెస్ కానీ ఇవన్నీ వచ్చాయనుకోండి, మీకు డైరెక్ట్గా అయితే ఓపెన్ కావు మెసేజెస్ అనేవి. ఇది కొద్దిగా వార్నింగ్ అయితే ఇస్తుంది. మీకు తెలియని నంబర్ నుంచి అన్నోన్ నంబర్స్ నుంచి మెసేజ్ వచ్చిందని వార్నింగ్ అయితే ఇస్తుంది. ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది కంప్లీట్గా. మీకు ఆ నంబర్స్కి సంబంధించిన ఏమైనా గ్రూప్స్ ఉన్నాయా, అంటే మీరు గ్రూప్స్లో ఉన్నప్పుడు ఆ నంబర్ కూడా వేరే గ్రూప్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది కంప్లీట్గా. చెక్ చేసిన తర్వాత మీకు అది స్పామ్ అయింది అనుకోండి, ఒకవేళ ఇది స్పామ్ అని అయితే చెప్తుంది. లైక్ అలా అయితే ట్రీట్ చేస్తుంది. మీకు ఈ సెక్యూరిటీని అయితే అలా ఇంప్రూవ్మెంట్ అయితే చేయబోతుంది. ఇక క్రికెట్లో ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇందులో మనకి మెయిన్గా వైభవ్ సూర్యవంశీ ఇదనైతే మనకి 15 yearsకి అయితే ఇండియాకి డెబ్యూట్ అయితే చేయబోతున్నాడు. మీకు సచిన్ టెండూల్కర్ రికార్డ్ తెలిసే ఉంటుంది. 16 yearsకి ఇండియాకి డెబ్యూట్ అయితే చేశాడు. ఆ రికార్డ్ అయితే బ్రేక్ అయితే కావచ్చు. అంటే కొత్త రికార్డ్ని అయితే సృష్టించబోతున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఓపెనే ఇప్పుడు GPT 5.6ని ఇండియాలో లాంచ్ చేశారు. ఇందులో మనకి 3 మోడల్స్ ఉంటాయి. లూనా, అలాగే టెరీరా అండ్ సోల్. ఈ 3 మోడల్స్ని అయితే తీసుకొని వచ్చారు ఇందులో. బట్ ఇది ఇప్పుడు పబ్లిక్ అయితే తీసుకొని రాలేదు. US గవర్నమెంట్ రిక్వెస్ట్ వల్ల దీన్ని హోల్లో అయితే పెట్టారు కొద్దిగా. బట్ మనకి ఇది పబ్లిక్గా వస్తుంది అనేది గ్యారంటీ అయితే లేదు. ప్రజ్జిత్ సింగ్ ఇతను ఎక్స్ ఊబర్లో పనిచేస్తాడు. ఇతను మనకి ఇండియాలో ఇప్పుడు ఓపెన్ ఏఐకి మేనేజింగ్ డైరెక్టర్గా అయితే అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే అపాయింట్మెంట్ అయితే చేశారు. ఇంకా ఈరోజు నా టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.